బుద్ధి ప్లస్ జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు పురుషోత్తముడు. కేవలం బుద్ధి ఈజ్ ఈక్వల్ టు బుద్ధిమంతుడు, పురుష మధ్యముడు. బుద్ధి లేదు, జ్ఞానం లేదు, పురుష అధముడు. ఇవి ఈక్వేషన్స్. ఎవడు కనపడిన మనిషి మనం విభజించవచ్చు, వీడు పురుష అధముడు, వీడు పురుష మధ్యముడు, వీడు పురుషోత్తముడు అని చెప్పేసి. అప్పుడు మనకు తెలిసిపోతుంది పురుషాధములతో మనం ఎలా ఉండాలి, పురుష మధ్యములతో ఎలా ఉండాలి, మనం పురుషోత్తములతో ఎలా ఉండాలి అని చెప్పేసి. ఎవరితో ఎలా వ్యవహారం ఉండాలో మనకు తెలిసిపోతుంది. పురుషాధముడు నోరు చెప్తుంటాడు, నాయన మళ్ళీ రా నాయన అంటాం, పంపిస్తామని. వాడిని మాట్లాడనివ్వం. పురుష మధ్యముడు వస్తాడు, వాడు ఏదో మాట్లాడుతుంటాడు, వాడికి జ్ఞానం లేదు, వాడి జ్ఞానం అక్కర్లేదు వాడికి. ఒక 2 ముక్కలు మాట్లాడి సరే నాయన అంటాం. పురుషోత్తముడు వస్తాడు, మనం మాట్లాడము, వాడి మాటలు వింటాం మనం. చూసారా? పురుషోత్తముడు వస్తే మనం మాట్లాడతాం ఏంటి, మనం వినాలి, చెవులకు పని చెప్పాలి. పురుషాధముడు వచ్చాడు అనుకోండి, చెవులు వినపడవు, మనకి నోరు పలకదు. మనం మాట్లాడడం వాడితో ఎంతసేపు మాట్లాడినా మన సమయం వ్యర్థం. మన దగ్గర ఉన్న వనరులు బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. పురుష మధ్యముడు వస్తే కొంత మాట్లాడతాం, ఎక్కువ మాట్లాడడం. వాడు ఆ కొంత మాటలో వాడు విన్నాడా సరే, లేకపోతే నాయన ఓకే నాయన, ఇంకా కొంచెం బుద్ధి జ్ఞానం సంపాదించుకుని జ్ఞాన కోరికతో రా, నువ్వు పిపాసుతో రా, జిజ్ఞాసుగా రా అంటాం. పురుషోత్తముడైన వాడితో హాయిగా ఉంటుంది. ఎంతసేపైనా మాట్లాడుకుంటాం, ఎంతసేపైనా కలిసి ఉంటాం. ఎందుకంటే ఇద్దరు పురుషోత్తములే. ఎలా ఉంటుంది మరి ఆ సంభాషణ, ఆ వ్యవహారం, పరస్పరం కొన్ని రోజులైనా హాయిగా మాట్లాడుకోవచ్చు. శ్రీరాముడికి కొన్ని ప్రశ్నలు వచ్చాయి. విశ్వామిత్రుడు ఏం చెప్పాడంటే, నేను చెప్పగలను కానీ నాకు టైం లేదు, ఇప్పుడు నాకు వేరే పనులు ఉన్నాయి, వాడు ఉన్నాడు వశిష్ఠుడు, వాడికి టైం ఉంది, మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోండి అని చెప్పాడు. అవునా స్వామీజీ అన్నాడు. ఎస్ అని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు రాముడికి వశిష్ఠుడికి. అది 10 రోజులు సాగింది. ఇంత పెద్ద గ్రంథం అయిపోయింది అది, యోగ వాసిష్టం. యోగ వాసిష్టం ఆ గ్రంథం చదవకపోతే జీవితం వేస్ట్. 10 రోజులు జరుగుతుంది. శ్రీరాముడు 10 రోజులు ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, వశిష్ఠుడు 10 రోజులు జవాబులు చెప్తూనే ఉంటాడు. అంటే 10 రోజులు ఉత్కంఠతో సాగింది. భూలోకవాసులు, పైలోకవాసులు అందరూ గుమిగూడు ఉన్నారు అక్కడ. కిక్కిరిసిపోయింది. ఈయన ఏం అడుగుతున్నాడో ఆయన ఏం చెప్తున్నాడు అని చెప్పేసి. ఈయన ఒక పురుషోత్తముడు, ఆయన ఒక పురుషోత్తముడు, ఇద్దరు పురుషోత్తముడు, మహాపురుషోత్తముడు. శ్రీరాముడు ఎలాంటి పురుషోత్తముడు, మరి వశిష్ఠుడు ఇంకెంత పురుషోత్తముడు ఆయన. 10 రోజులు సాగింది యోగ వాసిష్టం. పిరమిడ్ మాస్టర్ అందరూ తప్పకుండా చదివి తీరాలి యోగ వాసిష్టాన్ని. శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారు రాసి ఉన్నారు దాన్ని చక్కటి తెలుగులో. చదవకపోతే ఏం లాభం? 10 రోజుల సంవాదం, ఒక 30,000 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీతలో 700 అయితే యోగ వాసిష్టంలో 30,000 శ్లోకాలు ఉన్నాయి. ఎంత బాగుంటుంది తెలుసా? అంటే ఇద్దరు పురుషోత్తములు మాట్లాడుతున్నప్పుడు అన్ని రోజులు మాట్లాడుకోవచ్చు. వాళ్ళకి ఉపయోగకరం, విన్నవాడికి ఉపయోగకరం, చూసిన వాడికి ఉపయోగకరం. అది ఆ యొక్క అద్భుతమైన సంఘటన. శ్రీరాముడు కుర్రవాడు, 16 ఏళ్ళవాడు. వశిష్ఠుడు పండిన బ్రహ్మర్షి. వీళ్ళిద్దరికీ సంవాదం ఏ లెవెల్లో ఉంటుంది మీరే ఊహించండి.
ఈరోజు ఆ యోగ వాసిష్టానికి నమస్కారాలు చెప్పుకుంటూ, ప్రణామాలు చెప్పుకుంటూ కాసేపు మనం ధ్యానం చేద్దాం.